హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ పైన గుజరాత్ టైటన్స్ 36 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, ఏమేమి తప్పిదాలు చేయడం వల్ల ఓడిపోయింది. అదేవిధంగా ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చేసరికి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్ల పైన అయితే వ్యాఖ్యలు అయితే చేశాడు హార్దిక్ పాండ్యా. వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మార్చ్ నెంబర్ 9లో గుజరాత్ టైటాన్స్తోనైతే ముంబై ఇండియన్స్ అయితే తలపడింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 36 పరుగుల తేడాతోనైతే ఘోర ఓటమి అయితే చవిచూడడం జరిగింది. ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ముంబై ఇండియన్స్ అయితే 2 మ్యాచ్ల్లోనూ అయితే ఓడిపోవడం జరిగింది. తొలి మ్యాచ్లో ఏ తప్పిదాలు చేసిందో ముంబై ఇండియన్స్, సెకండ్ మ్యాచ్లో కూడా సేమ్ అవే తప్పిదాలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే చెత్త ఫీల్డింగ్ వల్లనే ఓడిపోయింది. మొట్టమొదటి కారణం అదే అని చెప్పుకోవచ్చు. అనవసరంగా ఎక్స్ట్రాలు ఇవ్వడం, అనవసరంగా బాల్ ఎక్స్ట్రా త్రో చేయడం వల్ల దాదాపు 15 నుంచి 20 పరుగులు అయితే రావడం జరిగింది. ఓటమికి అదే కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెత్త ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. క్యాచ్ జార విడచడం కానీ, అదేవిధంగా ఫోర్లు ఆపడంలో కానీ, అదేవిధంగా సింగిల్ వచ్చే కాడ డబుల్ రావడం, ఇలా రకరకాలుగా అయితే రావడం జరిగినాయి. ముంబై ఇండియన్స్కి ఇదే అతిపెద్ద కారణం అని చెప్పుకోవచ్చు ఓటమికి అయితే. అదేవిధంగా బౌలింగ్లో మాత్రమైతే ఏ బౌలర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రమైతే బౌలింగ్లో మంచిగా ఆకట్టుకోవడం జరిగింది. అది ఒక్కడి గుడ్ న్యూస్ తప్ప మిగతా బౌలర్స్ అయితే ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీపక్ చహర్ కానీ, ట్రెంట్ బోల్ట్ కానీ పూర్తి స్థాయిలో అయితే విఫలం అవడం జరిగింది. ట్రెంట్ బోల్ట్ వచ్చేసి 4 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చాడు. అదైతే దీపక్ చహర్ 4 ఓవర్స్ 39 పరుగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సత్యనారాయణ రాజు వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి అందరూ దాదాపు 8 పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఓవర్కి వచ్చేసరికి ఒక హార్దిక్ పాండ్యా మాత్రమే 2 వికెట్లు తీసి కొంచెం పర్వాలేదు అనిపించాడు బౌలింగ్ పొజిషన్లో. మిగతా బౌలర్స్ మాత్రం అయితే ఆకట్టుకోలేకపోయారు. ఇది ఓటమికి అయితే మరొక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అతిపెద్ద కారణం చెప్పుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో మాత్రమైతే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ ఇంత లక్ష్య ఛేదనలో మాత్రమైతే పేలవ ప్రదర్శన అయితే కనబరిచాయని చెప్పుకోవచ్చు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరు కూడా రాణించలేదు. 8 పరుగులు రాణించగా సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి 48 పరుగులతో రాణించడం జరిగింది. మిగతా బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలం అవడం జరిగింది. తొలి మ్యాచ్లో ఏ తప్పిదాలు చేసిందో సేమ్ సెకండ్ మ్యాచ్లో కూడా సేమ్ అవే తప్పిదాలు అయితే చేయడం జరిగింది. ప్లేయర్స్ మారినా కానీ ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఏమాత్రం మారలేదు. రోహిత్ శర్మ ఎన్నో అంచనాల మధ్య బరిలో దిగిన రోహిత్ శర్మ 8 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. రియాన్ రిక్లాండ్ 6 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. రాబిన్ బిజ్ 3 పరుగులు, హార్దిక్ పాండ్యా 11 పరుగులు, నమన్దీర్ 18 పరుగులు, మిచెల్ సాంట్నర్ 18 పరుగులు అయితే చేయడం జరిగింది. అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవడం, అదేవిధంగా నెట్ రన్ రేట్ పెరగడంతోనైతే నమన్దీర్ అదేవిధంగా మిచెల్ సాంట్నర్ ఏం చేయని పొజిషన్లో అయితే బ్యాటింగ్ రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ టోటల్గా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఓటమికి చేతులు అయితే మ్యాచ్ని అయితే ఓడించుకుందని చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి మేము మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ విఫలం అవడంతో అయితే ఓటమి చెందినామని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మా బ్యాటర్లు అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారని అయితే హార్దిక్ పాండ్యా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్స్ శుభ్మన్ గిల్, అదేవిధంగా సాయి సుదర్శన్ మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బ్యాటర్లు కూడా మంచి ప్రదర్శన చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ పిచ్ పైన వచ్చేసరికి ఎక్స్ట్రాలు ఇవ్వడంతోనే మేము ఓటమికి అయితే కారణమైందని అయితే హార్దిక్ పాండ్యా అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో మేమైతే అన్ని విభాగాల్లో విఫలం అవ్వడం జరిగింది. అది మా బాధ్యతనే తీసుకుంటామని అయితే హార్దిక్ పాండ్యా అయితే చెప్పాడు. నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసరికి పూర్తి స్థాయిలో అయితే బరిలో దిగుతామని అయితే హార్దిక్ పాండ్యా అయితే చెప్పడం జరిగింది. ఈ మ్యాచ్లో చేసిన తప్పిదాలు నెక్స్ట్ మ్యాచ్లో రిపీట్ కాకుండా చూసుకుంటామని, నెక్స్ట్ మ్యాచ్లో కన్ఫామ్గా గెలుస్తామని అయితే హార్దిక్ పాండ్యా అయితే మ్యాచ్ అనంతరం అయితే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారని అయితే మెచ్చుకోవడం జరిగింది. గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి అన్ని విభాగాలు సమిష్టిగా రాణించడంతో అయితే వాళ్ళకైతే విజయం దక్కింది.
మరి చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.